చేతబడి పలానా వాళ్ళకి పలానా చోట చేతబడి చేసిర్రు, దానివల్ల వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు బయటపడ్డాయి, లేదంటే ఇట్లాంటి కష్టాలు పడుతున్నారు, ఇట్లాంటి విషయాలు వింటూనే ఉంటాం. అసలు నిజంగా చేతబడి అనేది ఉంటుందా? ఉంటే ఎట్లాంటి లక్షణాలు మనం గుర్తించాలి? సో దానికి సంబంధించిన పరిష్కార మార్గాలు ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి కోయరాజు బ్రహ్మంరాజు గురువు గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. చేతబడి చేతబడి అనే మాటలు వింటూ ఉంటుంటాం. అసలుకి ఈ జనరేషన్లో కూడా చేతబడి అనేది ఉంటుందా? ఓం నమ శివాయ. అమ్మ, చేతబడి అనేది ప్రపంచంలో కంపల్సరిగా ఉంటుంది. చేతబడి అనేది ఏంటంటే మంత్రము, తంత్రము, యంత్రము, ఈ మూడు ఉంటాయి. కాకపోతే కొంతమంది జనాలకి ఆ చేతబడి అనేది ఎలా ఉంటుంది అనేది కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. వాటి లక్షణాలు ముందుగా ఎలా ఉంటాయంటే, చేతబడి జరిగిన వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ గతంలో ఉన్న మాటలు, గతంలో నడిచిన విధానము, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్రవర్తన చేతబడి జరిగిన తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మనం చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఒకటి. వాళ్ళకి మతి, స్థితి, గతి, ఈ మూడు వాళ్ళకి అర్థం కాదు. తర్వాత వాళ్ళు నడవడిక అంటే గతంలో మంచిగా పెద్దలు చెప్పిన మాటని అన్ని విధాలుగా నడుచుకుంటూ పోతుంటారు, కుటుంబంలో అన్ని విధాలుగా బాగుంటాయి. వాళ్ళ నడవడిక, వాళ్ళ మాట తీరు అవన్నీ మారిపోతూ ఉంటాయి. చేతబడి జరిగిన సంకల్పంలో వాళ్ళకి ఒక వ్యాపారస్తులకు కానీ, లేకుంటే ఒక స్త్రీకి కానీ, ఒక పురుషుడికి కానీ జరిగితే వాళ్ళకి ముఖ్యంగా కాళ్ళు చేతులు కరెక్ట్గా ఉండవు, పనిచేయవు. ఎందుకంటే జరిగిందిరా అంటే లెఫ్ట్ హ్యాండ్కో లేదా రైట్ హ్యాండ్కో జరుగుతుంది, లేదా లెఫ్ట్ లెగ్గానే జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుందంటే అవి ముఖ్యంగా ఆరోగ్య స్థితి మీద పడిపోతుంది. అప్పుడు ఏమవుతుందో జ్వరం రావడమో, ఒంట్లో బాడీలో ఏదో ఒక ప్రాబ్లం రావడమో అనుకుంటారు మన వాళ్ళు. తర్వాత హాస్పిటల్కి వెళ్తుంటారు. అయితే హాస్పిటల్కి వెళ్ళినా, స్కానింగ్ చేసినా, బ్లడ్ టెస్టులు చేసినా, ఏవి చేసినా కూడా ఈ చేతబడి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనిషి నరాల్లో కూడా పాకిపోతుంది. తెలీదా? అది బయటకు తెలియదు, కనిపించదు. అంటే ఏదైనా స్కానింగ్ లేదంటే దాంట్లో కూడా తెలియదు. వైద్య పరీక్షలు ఏమైనా చేయిస్తే బయటపడే, వైద్య పరీక్షలు కూడా ఏమి చేసినా కూడా తెలియదు. దాంట్లో నార్మల్గానే వస్తుంది. కానీ దీని ప్రభావం ఎలా ఉంటుందిరా అంటే చెయ్యి అనేది స్వచ్ఛపడిపోవడం, నరం స్వచ్ఛపడిపోవడం, మాట అనేది స్పష్టంగా రాకపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటివి జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆ లక్షణాలను బట్టి వాడు ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంటుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే బాడీలో నరాల్లో ప్రతి ఒక్క అవయవం మీద పడిపోతుంది. పడినప్పుడు మనిషి కనురెప్పలు మారుతుంటాయి. అంటే కనిగుడ్లు అంటారు కదా, తేలకళ్ళు వేయడం, భయంకరంగా చూడటం, భయపడుతుంటాం. మనిషి కాళ్ళు చేతులు పైకి ఎత్తలేకుండా పోవటం, అంటే బాగా తిరుగుతూ, బాగా పనిచేస్తూ, బాగా ఉన్న మనిషికే ఈ లక్షణాలు జరుగుతూ ఉంటాయి. అది జరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఒంటి మీద పడిపోయి అది నడుముకి కరెక్ట్గా తగులుతుంది. నడుముకు తగిలినప్పుడు మంచాన పడిపోతాడు మనిషి. చేతికి తగిలినప్పుడు చేయి పైకి లేవదు. మాట మీద పడ్డప్పుడు మాట స్పష్టత రాదు. కంటికి కునుకు పట్టదు. కొంతమందికి ఆ విధంగా ఉంటుంది. కొంతమందికి ఏ విధంగా ఉంటుందంటే లక్షణాలు మనిషికి అదురు పుడుతుంటుంది, భయం పుడుతుంటుంది, నిద్రలో కూడా కలవరింపులు వస్తుంటాయి, భయంకరమైన స్వప్నాలు, భయంకరమైన రూపం కనబడుతుంటుంది. ఆ రూపం వల్ల మనిషికి ఆరోగ్యం తెల్లారితేలాగా కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోతుంటాయి, జీవనారాలు స్వచ్ఛపడిపోతుంటాయి. మనిషి కట్టులో ఉండాల్సిన ప్రవర్తనలో నడవడిక మారుతుంటుంది, మాట తీరు మారుతుంటుంది, భయంకరమైన భయం వలన. తర్వాత వీళ్ళ నడవడికన, వీళ్ళ ప్రయత్నాలు చేతబడి జరిగింది అని గుర్తించడానికి ఈ లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు మీరు చెప్పారు, దాదాపు ఎన్ని రోజులు పడుతుంది చేతబడి చేసిన వాళ్ళకి లక్షణాలు గుర్తించుకోవడానికి? చేతబడి లక్షణాలు గుర్తించుకునే సమయానికి కరెక్ట్గా వాళ్ళకి అమావాస, పౌర్ణమి 15 రోజులు డిఫరెన్స్ ఉంటుంది. ఈ 15 రోజుల్లోనే వాళ్ళకి ఆ లక్షణాలు తెలుస్తాయి. 15 రోజులు, ఆ 15 రోజుల్లో ఆ లక్షణాలు పౌర్ణమికైనా జరగచ్చు, లేదా అమావాస్యకైనా జరగచ్చు. ఎక్కువగా అమావాస్యలోనే జరుగుతుంటాయి. ఆ అమావాస్య వచ్చినప్పుడు ఒళ్ళంతా పులకరించడం, భయంకరంగా ఉండటం, తలభారంగా ఉండటం, కళ్ళు తిరగడం, కాళ్ళు చేతులు స్వచ్ఛపడిపోతుంటాయి, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. వాళ్ళు ఎంత హెల్తీగా ఉన్న ఒళ్ళైనా సరే తిప్పి కొట్టేస్తుంది. ఆ చేతబడి జరిగే విధానంలో ఎలా జరుగుతుందిరా అంటే ముఖ్యంగా వాడి అరికాలు మట్టి తీసేస్తుంటారు కొంతమంది వాడి జుట్టును బట్టి చేస్తుంటారు, వెంట్రుకలు. కొంతమంది వాడి కాళ్ళని గోర్లు అంటారు కదా, ఆ గోర్లను బట్టి కూడా చేస్తుంటారు. ఎక్కువగా
ఫోటోను బట్టి చేస్తుంటారు. వాళ్ళ ఫోటో ముఖ లక్షణాలు అంటారు కదా, చూస్తుంటారు. వీడు కుటుంబంలో అలంకారంగా ఉన్నాడు, వీడు మనకి ఆపోజిట్గా ఉన్నాడు, వీడిని దెబ్బ కొట్టాలి, లేదు వీళ్ళ సంసారంలో సంతోషం ఉండకూడదు, వీడిని ఏదో ఒక చేసి గతిశిస్తులు చేసి వీడిని పడగొట్టాలని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దాన్ని బట్టి ఆ శాతపడి రూపాన్ని వాడి మీద సంకల్ప బలంలో శ్మశానంలో కావచ్చు, పొలిమేరు దాటినికైనా వాడిని ఖచ్చితంగా ప్రయత్నం చేసి వాడిని పడగొట్టాలి, వాడిని పండబెట్టాలి, వాడిని ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక ఆలోచన ఖచ్చితంగా జరిగితేనే, ఆ మనసులో పడితేనే ఈ చేతబడి కంపల్సరీగా వాడి మీద ఏర్పాటు చేస్తాం. అది కూడా వితిన్ 15 రోజుల్లోనే జరుగుతుంది. ఆ 15 రోజుల్లో జరిగింది కరెక్ట్గా వాడికి మళ్ళీ తిరిగి అమావాస్య వచ్చే లోపట్ల గడియలు ఉంటాయి. ఈ గడియలు మనిషికి 3 గడియలు ఉంటాయి. ఈ గడియల్లోనే వాడిని బాగు చేసుకోవాలి. ఈ ఆసుపత్రి వల్ల కూడా కాదు, అప్పుడు మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మనం కొన్ని భూత వైద్యుడి దగ్గర కూడా పోతాం, దానికి కూడా కాదు, ఇంకో ప్రయత్నం చేయాలి. ఇట్లా కొన్ని గడియలను బట్టే, కొన్ని ప్రయత్నాలను బట్టి చేయాలి. చేస్తేనే అప్పుడు ఈ చేతబడిని మనం తొందరగా ఆలోచించవచ్చు. అది మరి ఈ చేతబడి ఇంత భయంకరమైంది, మీరు చెప్తుంటేనే భయం వేస్తుంది నాకు. మరి దీని నుంచి బయటపడే పరిస్థితులు ఉంటాయా? కంపల్సరీగా ఉన్నాయి. కొంతమందికి తెలియవు. చేతబడి జరిగిందంటేనే ఈ రోజుల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి కదా, ఎలా నమ్ముతారు, ఏ విధంగా ఉంటాయి, అలాంటిది ఏమి ఉండదు అనేది చాలామంది చూస్తుంటారు, వింటుంటారు. కానీ చేతబడి అనేది కంపల్సరీగా ఉంటుంది. ఆ చేతబడి విద్య తెలిసిన వాడే చేస్తాడు దాన్ని, అందరూ చేయలేరు, అందరి వల్ల కూడా కాదు. దానికి సారం తెలిసినవాడు, ఆ విద్య తెలిసినవాడు, దాంట్లో ఉన్న సారాంశమైన పట్టు తెలిసినవాడు, ఆ చేతబడి మీద పట్టు తెలిసినవాడు చేస్తుంటాడు. కాకపోతే వాడు సర్వసాధారణంగా కనిపెడుతుంటాడు, చేసినట్టుగా కనిపించడు. ఈ విధంగా అలంకారంతో ప్రయత్నం చేసుకుని ఉండడు, సైలెంట్గా ఉంటాడు మనిషి. వాడు రూపురేఖలు, వాడు కంటి చూపు ఎక్కువగా మనిషి మీద, ఇంటి మీద, చేసే వ్యాపారం మీద, బిజినెస్ మీద ఉంటుంది. అటువంటి ప్రభావం ఉన్నవాడు ఖచ్చితంగా మన ఇంటికి సంబంధించిన వాడో, లేకుంటే మన ఇంటి గుట్టుని బయట పెట్టిన వాడో వాడే ఉంటాడు. కాకపోతే ఎక్కువగా బయట నుంచి జరగదు, బంధువుల ద్వారా నుంచే జరుగుతుంటుంది ఇదంతా. కాకపోతే దానికి సరైన సమాధానము, సరైన పరిష్కారం చేసేవాడి దగ్గర అయితేనే వాడు దాంట్లోంచి తప్పించుకొని బయటపడగలుగుతాడు. లేకుంటే మాత్రానికి వాడికి మరణం తథ్యం. ఎట్లా అంటే అది కంటికి కనిపించదు, ఒంటి మీద పడే దెబ్బ కాదు, రక్తము రాదు, దద్దు పేరదు, దెబ్బ తగలదు. మనిషి బ్రతికి తింటూ తిరుగుతూ డమాను పడిపోతాడు, డమాన్లో ఎగిరిపోతాడు కూడా, గుర్తించలేము. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే డాక్టర్లు అంతా ఏమంటారు, వాళ్ళు నార్మల్గా ఉన్న వీసీసీలు తీసాం, స్కానింగ్లు తీసాం, ఎక్స్రేలు తీసాం, బ్లడ్ టెస్టులు తీసాం, ఇన్ని తీసినా కూడా బాగున్నాడు మనిషి, పేషెంట్ ఈ విధంగా కండిషన్ దాటిపోయిందని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తారు. ఆ ప్రభావాలు గుర్తించుకోవాలి ప్రతి ఒక్క మనిషి. గుర్తించకపోతే మాత్రానికి ఇప్పుడున్న సంకల్పంలో ఆ ప్రభావాలు జరుగుతాయి. కాకపోతే ఈ సిటీలో ఉండే వాళ్ళకి అంత అనుభవం, ఆలోచన తక్కువగా ఉంటుంది. ఇదే విలేజ్లల్లో, మండలాలల్లో, జిల్లాలలో ఉండే వాళ్ళకి కంపల్సరిగా తెలుసు ఆ విధానం ఏమిటో. మనిషి నడకను బట్టి, మనిషి కంటి చూపును బట్టి, కని రెప్పను బట్టి, ముఖ లక్షణాలను బట్టి వాడు ఎటువంటి వాడని మనం చెప్పేయగలగచ్చు. వాడికి చేతబడి జరిగిందా లేదా అనేది కూడా మనం గుర్తించవచ్చు. వాడు ఈ విధంగా పడిపోవడానికి కారణం ఎవరని కూడా మనం గుర్తించవచ్చు. అది బంధువుడా, బయట పేరు చెప్పరు, కానీ చాలా మంది అడుగుతుంటారు ఎవరి పేరు ఏమిటి తెలియాలని. కానీ అది బంధువుడా, బయటవాడా, స్త్రీయా, పురుషుడా అని మనం చెప్పగలుగుతాం. అదేవిధంగా దీని పరిష్కారం కూడా కంపల్సరీగా ఉంటుంది. ఈ పరిష్కారాన్ని 10 మందిలో చెప్పే ప్రయత్నం చేస్తే కంపల్సరీగా దానికి తగ్గినట్టుగా మళ్ళీ ఇంకో ప్రయత్నం కూడా చేస్తాడు అతడు. కానీ దానికి సారం తెలిసిన వాడు, దాని సారాంశంలో విద్య తెలిసి, దాని సంకల్పంలో పట్టు తెలిసిన వాడి దగ్గరికి పోతేనే దాన్ని మనం పరిష్కారం చేయగలగచ్చు. అటువంటి పరిష్కారం కంపల్సరీగా నేను చేస్తాను. ఎటువంటి చేతబడి ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి కుటుంబంలో నష్టపరిహారం జరిగినా, ప్రాణాపాయ గండం జరుగుతుంది ఒకటికి, ఆ ఇంట్లో ఒక ప్రాణాన్ని కోల్పోయి మళ్ళీ వాళ్ళ ప్రభావం ఇంకో మనిషి మీద కూడా పంపించే సంకల్పాలు ఉంటాయి, కానీ అది తెలియవు. అయితే ఇక్కడ చేతబడి అనేది మనిషికి మాత్రమేనా, లేదంటే ఇంటికి కూడా చేసే అవకాశం ఉంటుంది? ఆ స్థానానికి కూడా చేస్తారు. స్థానంలో ఉండనీయకుండా, ఆ స్థానంలో బ్రతుకు తెరువులతో కానీ సంతోషంగా ఉండనివ్వకూడదు. వాళ్ళ కలకాలగా సంతోషంగా డబ్బు సంపాదించి ఉండకూడదు. వాళ్ళ కంటి నిండా నిద్రపోకూడదు. వాళ్ళు అలంకరించుకుంటా అలంకారం మీద దెబ్బ పడాలి అంటే వీళ్ళకి దెబ్బ కొడితే కాదు, తిడితే పోదు. కానీ వాళ్ళకి సరైన ప్రయత్నం అనేది వాళ్ళ ఆరోగ్యం మీద చేస్తారు. వాళ్ళ నడవడికని బట్టి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారన్నమాట. వాడు తీరు ఎలాంటిది, వాడి మాట ఎలాంటిది, వాడి మాటను బట్టి కూడా మాట మీద కూడా కొన్ని మంత్రశక్తులని ప్రయత్నిస్తారు. ఆ శక్తిని ప్రయత్నించినప్పుడే వాడి ప్రభావం పడిపోతుంది. కానీ మనిషి దాన్ని గుర్తించలేడు.
ఏం లేదులే నార్మల్గా జ్వరం, లేకపోతే ఒళ్ళు నొప్పి, లేకపోతే కొద్దిగా సచ్చుగా చేయి లాగింది, మూతి సైడ్కి లాగింది, తల తిరిగింది అని అనుకుంటాడు. కానీ ఆ ప్రభావాలు జరిగిన వాళ్ళు చాలామంది బలైపోయారు. అది తెలియక, ఆ తెలుసుకోలేని విధానం తెలియక వాళ్ళకి చాలామంది ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి నన్ను ఒక్కసారి సంప్రదిస్తే కంపల్సరీగా వాళ్ళకి సరైన సమాధానం, సరైన పరిష్కారం చేసి అటువంటి ప్రమాదంలో ఉన్నవాడిని కంపల్సరీగా నేను కాపాడుతాను. ఎందువల్ల అంటే ఇటువంటి ప్రమాదాలు చాలామందికి జరుగుతుంటాయి. అవి తెలియవు చాలామందికి. అది ఆరోగ్యంలో వచ్చిన సమస్య అనుకుంటారు తప్ప ఇది లోపం అనేది బయట నుంచి వచ్చింది, దీని స్థితిగతుల నుంచి వచ్చింది, పొలిమేర దాటి వస్తుంటుంది. అది రాత్రి చేయొచ్చు, పగులు చేయొచ్చు, దాన్ని చెప్పలేము. అది కంటికి కనిపించదు. చేతపడి అనేది ముగ్గేస్తేనే చేస్తేనే చేతపడి కాదు. తన చదివే మంత్ర దండకాలు ఉంటాయి. ఆ శక్తులతో మనిషిని చూస్తూనే ఆ మంత్రాన్ని వాడి మీదకి ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ ప్రయోగం అనేది వాడి మంత్రశక్తి అనేది వాడి ఒంటి మీదకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడే వాడు ఆస్త్రాన్ని తీసుకొని అప్పుడు ఒక బొమ్మను తయారు చేస్తాడు. బొమ్మను తయారు చేసి సూదులతోనే, ఆ సూదులు ఏ చేతికి గుచ్చితే ఆ చేయికి చచ్చుబడిపోతుంది, ఏ ఒక్క కాలు గుచ్చితే ఆ కాలు చచ్చుబడిపోతుంది. వాడు ఒంట్లో అనేది లేనిపోయిన రోగాన్ని సృష్టించేటట్టుగా, రోగం ఉండదు వాడికి, ఆ రోగం సృష్టించేటట్టుగా ఈ ప్రభావం ట్రీట్మెంట్ తీసుకుంటూ జరుగుతుంది. తీసుకుంటూనే ఉంటాడు. కానీ ఆ ప్రభావం పెరిగినా కొద్దికి, ఆ నెగిటివ్ ఎనర్జీ పెరిగినా కొద్దికి ఆ వ్యాధికి సంబంధించిన మందు వేసినా కూడా వాడికి నయం కాదు. అటువంటి ప్రమాదాలు ఉంటాయన్నమాట. దాన్ని ప్రజలు గమనించాలి. ఎందుకంటే దీనికి శాతపడి చేసే వాళ్ళు సంకల్పంగా ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కనిపించరు. కానీ వాళ్ళు సింపుల్గా మనలోనే తిరుగుతుంటారు. ఇట్లా స్వామీజీ లెక్క తిరగరు వాళ్ళు మనలోనే తిరుగుతుంటారు. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ ప్రతి ఒక్క స్థితిని గమనించుకోవాలి. కానీ అది ఎక్కడి నుంచి పుడుతుందిరా అంటే బంధువుల ద్వారా నుంచే. మన గిట్టన వాడే అవతల వాడికి మన అవకాశాన్ని చేయికి ఇచ్చేటట్టుగా చేస్తాడు. అవతల వాడికి చెప్తాడు మన గురించి. మన ఇంట్లో ఏం జరుగుతుందో కూడా ప్రతి ఒక్కటి వాడికి చెప్పేస్తాడు. అప్పుడు ఆ శాతపడిని వాడు ఎంతో సులభంగా చేయగలుగుతాడు. అటువంటి వాడికి ఆ పరిష్కారం అనేది ఖచ్చితంగా దాన్ని మనం చేసే సంకల్పం ఉంది. ఒక్కసారి నన్ను కాంటాక్ట్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా ఈ చేతబడితో ఎంతమందో పల్లెటూర్లలో కావచ్చు, విలేజ్లలో కావచ్చు, లేదా మళ్ళీ వాళ్ళకి టౌన్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఒక వృత్తిలో ఉండేవాళ్ళు కావచ్చు, వ్యాపారాల మీద కూడా జరుగుతాయి. అటువంటి వాళ్ళకు కూడా మొత్తానికి అడుగును పట్టిపోతుంది, తుప్పు పట్టిపోయినట్టుకు పోతుంది సంస్థానం కూడా. వ్యాపారం అయినా సరే, అధికారం అయినా సరే, అటువంటి వాళ్ళకు కూడా నేను సరైన పరిష్కారం చేస్తాను. నన్ను నమ్మి ఒక్కసారి ప్రయత్నం చేయండి. కానీ ఉట్టిగా కాల్ చేయొద్దు. తెలుసుకోవాలి అనుకుంటే, నీ ఇంట్లో ప్రాబ్లం ఉంటేనే కంపల్సరీగా చేయి, నాకు దాన్ని నేను పరిష్కారం చేస్తాను. ఓం నమః శివాయ.